రేళ్ళకి వచ్చి ఎందుకు హుంకరిస్తున్నాడు, ఇది చేస్తా అది చేస్తా. నీ దగ్గర డిపిఆర్ఏ దిక్కులేదు. గాంధీ విగ్రహం పెడతా అంటివి, మునిమన్మడు గాంధీ మునిమన్మడు వద్దనే వరకు అటాగమైతివి. ఇంకా నాకు విచిత్రమైన దాని గురించి అర్థం కాని మాట ఇది, మీరు అర్థం చేసుకోండి. ఇటు 50 మీటర్లు అటు 50 మీటర్లు బఫర్ జోన్ అంటాడు. ఇటు 50 అటు 50 అంటే ఎంత? ఇటు 150 ఫీట్లు అటు 150 ఫీట్లు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా నీకు ఎప్పుడో 20 ఏళ్ళ కింద కట్టిన ఇండ్లు, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఇండ్లే అవి. మధు పార్క్ రిడ్జ్ అని ఒక అపార్ట్మెంట్ ఉన్నది, అందులో దగ్గర 500 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు పాపం 2004-05 స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్, 8-9 అయిపోయింది. అందులో ఉంటాను. అందులో మనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ గంట చక్రపాణి సారు, ఆ కె శ్రీనివాసు, ఇంకెవరో పెద్ద పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కొనుక్కొని అక్కడ ఉన్నారు. ఇప్పుడు బఫర్ జోన్లో వస్తుంది కూలగొడతా అంటాడు. మరి ఏం కడతావురా బాయ్ బఫర్ జోన్లో కూలగొట్టి అంటే హోటల్ కడతా అంటాడు. అంటే నువ్వు అపార్ట్మెంట్ కూలగొట్టుడేంది, మళ్ళీ ఆడనే హోటల్ కట్టుడేంది? ఇదేం లాజిక్? వాళ్ళు కట్టుకుంటే తప్పెట్లయితుంది, నువ్వు హోటల్ కడితే ఒప్పెట్లయితుంది.